Hello, this is Dr. Tejas, orthosurgeon and diabetologist, joint, spine and trauma specialist. మోకాళ్ళ మార్పిడి చేసుకోవాలంటే భయపడుతున్నారా? నీ రీప్లేస్మెంట్ అనేది చాలా మందికి చాలా భయంతో కూడిన ఆస్పెక్ట్ అన్నమాట. అయితే అన్ని భయాలు నిజం కాదు. ఏ భయాలు మిథ్యలు, ఏ భయాలు నిజాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. మీ ఫ్రెండ్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటుంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి చూపించండి. లేకపోయినా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చూపించండి. సో అందరికీ నీ రీప్లేస్మెంట్ అనగానే మొట్టమొదటి భయం ఏంటంటే, అయ్యో నేను బెడ్ రిడన్ అయిపోతాను, మళ్ళీ నాకు నేను ఇండిపెండెంట్గా చేసుకోలేనా, ఒకసారి సర్జరీ అన్నాక మంచాన పడదాం, మళ్ళీ లేవలేము అనుకుంటాను. ఈ భయం మిథ్య, నిజంగా. నిజమేంటంటే నీ రీప్లేస్మెంట్ చేసిన వెంటనే మరుసటి రోజే నడిపిస్తారు. ఎందుకు మరుసటి రోజే నడిపిస్తామంటే, ఎక్కువ టైం తీసుకున్న కొద్దీ స్టిఫ్నెస్ వస్తుంది జాయింట్. దాంతో వాళ్ళ కదలికలు కానివ్వండి, లేదంటే ఇంకే నడక కానివ్వండి డిలే అవుతుంది స్టిఫ్నెస్ రావడం. అలా కాకుండా ఉండాలి అంటే ఇమ్మీడియట్ మొబిలైజేషన్ అనేది అందరూ చేస్తున్నారు. సో ఏంటంటే, నీ రిప్లేస్మెంట్ అయ్యాక సెకండ్ నీకి 3 months మినిమం గ్యాప్ ఉండాలి. ఇమ్మీడియట్గా వెంటనే రికవరీ లేకుండా సెకండ్ నీకి కూడా చేసేటట్టయితే సేమ్ సిట్టింగ్లో చేయించుకోవడం బెటర్. అంతేకాని 1 month వితిన్ 1 monthలో అయితే చేయించుకోకండి. 2 kneesకి మినిమం 3 months గ్యాప్ ఉండేట్టు చూసుకోండి. ఇకపోతే నీ రీప్లేస్మెంట్ ముందు షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్లడ్ షుగర్ హై ఉంటే వూండ్ హీలింగ్ అనేది డిలే అవుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, నీ రీప్లేస్మెంట్ చేస్తే మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ పోతాయి. కానీ ఏదైనా సర్జరీ రిలేటెడ్ పెయిన్ అయితే 1 వారం ఉంటుంది. ఆ పెయిన్ మీ ముందర మోకాళ్ళ నొప్పులతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ పెయిన్ మీరు కదిలిస్తున్న కొద్దీ తగ్గుతుంది. ఎందుకంటే ఇది కండరాలు కోసి మనం సర్జరీ చేస్తాం. ఈ సర్జరీ చేసినప్పుడు ఏంటి, మళ్ళీ ఆ కండరాలు అతుక్కోవడానికి మీరు ప్రోటీన్ ఫుడ్ హైగా తీసుకుని బాగా కదిలిస్తూ ఉంటే స్టిఫ్నెస్ రాకుండా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో ఏంటి, ఫిజియోథెరపీ అనేది ఒక అపోహ ఉంది. నార్మల్గా పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీ అనేది చాలామంది, ఇప్పుడు నేను చేసిన పేషెంట్స్ అందరూ వెంటనే ఏం చేస్తారంటే, ఫిజియోథెరపిస్ట్ వచ్చాడు, అతను నా కాలు కదిలిస్తాడు, అతను వచ్చినంతసేపు నేను కాలు కదిలిస్తే సరిపోయింది అని నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ ఒక అపోహలో ఉంటారు. కానీ నా పేషెంట్స్ తొందరగా నడవడానికి కారణం ఏంటంటే, ప్రతి పేషెంట్ని నేను మోటివేట్ చేస్తాను. ఇమ్మీడియట్గా మీరు కాలు ఎక్కువసార్లు కదిలించండి, రెస్ట్ తీసుకోండి. రెస్ట్ చాలా ఇంపార్టెంట్, కానీ కదలిక కూడా ఇంపార్టెంట్. సో ఎవ్రీ అవర్ అట్లీస్ట్ 20 times మీ నీని కంప్లీట్గా బెండ్ చేసి కంప్లీట్గా ఎక్స్టెండ్ చేసుకోండి. సో అలా చేసినట్టయితే వితిన్ అ వీక్ మీరు చాలా ఇంప్రూవ్ అయిపోయి వితౌట్ సపోర్ట్ వాకింగ్ స్టార్ట్ చేయండి. అండ్ నీ రీప్లేస్మెంట్ తర్వాత చేయకూడని కొన్ని ఉంటాయి. చేయకూడని థింగ్స్ ఏంటంటే, వూండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు మీరు దాని మీద వెయిట్ బేరింగ్ చేయడం. అంటే నడవడం పర్లేదు నేనది, బట్ ఏంటంటే పిల్లల్ని ఎత్తుకొని ఆడించడం ఇలాంటివన్నీ అత్యుత్సాహంతో చేయకండి. కదలించండి. వెయిట్ బేర్ చేయడం గ్రాడ్యువల్గా చేయండి. అంటే ఫస్ట్ వాకర్తో, తర్వాత స్టిక్తో, తర్వాత ఏ సపోర్ట్ లేకుండా నడవడం అనేది అట్లా చేసుకోండి. అంతేగాని హెవీ ఫిజికల్ యాక్టివిటీస్తో ఇప్పుడే ఆ మజిల్స్ని రీజనరేట్ అవుతున్న మజిల్స్ని మళ్ళీ టేర్ చేయండి. అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ నీ రీప్లేస్మెంట్తో. ఎందుకంటే ఆ ప్రోటీన్ అనేది మజిల్ బిల్డ్ చేస్తుంది. మజిల్స్ అనేది ఆ జాయింట్ మూవ్మెంట్లో చాలా హెల్ప్ చేస్తుంది. సో ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా. ఇకపోతే ఇంకో భయం ఏంటంటే, చాలామందికి నీ రీప్లేస్మెంట్ సర్జరీ ప్రాణాంతకమా. స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, less than 1% ఆఫ్ ఆల్ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ హ్యావ్ కార్డియాక్ అరెస్ట్. అంటే చాలా 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 తక్కువ. అంటే బస్సు ప్రయాణం కన్నా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా సేఫ్. బస్సులో వెళ్తే 5% ఛాన్స్ ఉంటుంది యాక్సిడెంట్ అవ్వడానికి, కార్లో వెళ్తే 7% ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ స్టాటిస్టిక్స్, ఇండియా వైడ్ స్టాటిస్టిక్స్ అలా తీసుకుంటున్నారు. సో నీ రీప్లేస్మెంట్ అనేది ప్రాణానికి కానివ్వండి, లేదంటే మీరు
ఇతర సమస్యలకు కానివ్వండి స్కోప్ చాలా 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 తక్కువ. అండ్ ఇంకొకటి, నీ రీప్లేస్మెంట్ చేస్తే మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ నీ పెయిన్ వస్తుంది అనేది ఇంకో అపోహ ఉంది. మీరు కరెక్ట్గా కనుక ఆ జాయింట్ని మెయింటైన్ చేసుకుంటూ డాక్టర్ చెప్పినట్టు కనుక కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే రీఇంజురీ ఛాన్సెస్ కూడా చాలా మినిమల్. ఇప్పుడు ఇంప్లాంట్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అది మీకు ఆర్టిఫిషియల్ మీ వేసామన్న సంగతి కూడా మీరు మర్చిపోతారు. యథాతథిగా మీ లైఫ్ యాక్టివిటీస్ అన్ని మీరు చేసుకోగలరు. సో ఈ భయానికి అది కూడా మిథ్య అనేది మీకు అర్థమైపోవాలి. అండ్ ఇకపోతే ఇంకొకటి, నా ఏజ్ ఇంకా అవ్వలేదు, నీ రీప్లేస్మెంట్ నేను వెళ్ళొచ్చా, నేను చాలా యంగ్ ఏజ్లో ఉన్నాను అని చాలామంది భయపడుతుంటారు. ట్రూత్ ఏంటంటే అండి, సగటు నీ ఇంప్లాంట్ యావరేజ్గా ఒక 20 to 25 years లైఫ్ ఉంటుంది. అంటే దానికి ఏం ఇబ్బంది లేకుండా దానికి ఆప్టిమమ్ ఫంక్షన్ ఇవ్వగలరు ఆ నీ ఇంప్లాంట్. సో ఎర్లియర్ మీరు 50 years చేయించుకుంటే మీరు 75-80 years వరకు ఏ ఇబ్బంది లేకుండా, రీసర్జరీ లేకుండా మీరు మీ యాక్టివిటీస్ అన్ని కొనసాగించుకోవచ్చు. సో యంగ్ ఏజ్ ఉండడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇతర ఆరోగ్య సమస్యలు తక్కువ ఉంటాయి కాబట్టి రికవరీ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్ వెళ్ళేసరికి ఇంకా బీపీ లేదంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, వీటి వల్ల రికవరీ లేట్ అవ్వడం ఒకటి. రెండోది, క్రానిక్గా మీకు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే ఫ్లేర్ అప్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి జరిగే సమస్యలు ఉంటాయి. సో యంగ్ ఏజ్లో మీరు చేయించుకోగలిగితే చాలా బెటర్. అండ్ అందరికీ నీ రీప్లేస్మెంట్ అవసరమా అంటే, నా మోకాళ్ళకి ఏదో అయిపోయింది, నేను ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇమీడియట్ నీ రీప్లేస్మెంటా అంటే, ఇలాంటి భయాలు వచ్చినప్పుడు ఆర్థో సర్జన్ని కన్సల్ట్ అయ్యి ఒక ఎక్స్రే తీపించి ఆయన చూపించి మీ డౌట్స్ అన్ని ఆయన క్లారిఫై చేసుకోండి. అంతేకాని మీరే భయపడిపోయి ఏవో ఊహించేసుకుని నీ రీప్లేస్మెంట్ అంటే ఒక స్టిగ్మా క్రియేట్ చేసుకోవాలి. సో మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.